హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాధాకనే చాక్లెట్ చేద్దాం అంటున్నాను. అంటే నా దగ్గర ప్లెయిన్ చాక్లెట్ ఉంది, నట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి, ఎక్కువ నట్స్ వేసి చేద్దాం అనుకుంటున్నాను. ఇక వేరుశనగ పప్పు, జీడిబద్దలు అంటే వేపేసాను, పొట్టేది తీసి పెట్టుకున్నాను. చాక్లెట్ చేస్తాను చూడండి. ఫస్ట్ వాటర్ పెట్టుకోవాలి. వాటర్ మరిగేలోగా బాగా మరుగుతాయి, మరిగేటప్పుడు వేయాలి చాక్లెట్ వేరే గిన్నెలో. వాటర్ మరుగుతున్నాయి కదా, వాటర్ అలా మరిగేటప్పుడు చాక్లెట్లు అన్నీ ఇందులో వేసేసుకోవాలి. వాటర్ మరుగుతున్నాయి కదా, అలా మరగాలి, బాగా వీటి ఎక్కువైపోవాలి. అయిన తర్వాత ఈ చాక్లెట్లు ఇలా వేసుకోవాలి, గిన్నెలోని వేసుకుని వేడి నీళ్ళు వేసుకుని మంట తగ్గించేసుకోవాలి. అలా పట్టుకుని అలా వేడి తిప్పుతూ ఉంటే కరిగిపోతుంది చాక్లెట్. చూడండి అలా కరుగుతుంది. ఎలా జ్యూసీగా కరిగిపోయిందో ఇలా కరగాలి. ఇలా కరిగిన తర్వాత నట్స్ వేసేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు అయినా జీడిపప్పు అయినా పర్వాలేదు, దేంతోనైనా విడివిడిగా చేసుకోవచ్చు, లేదంటే రెండు కలిపి చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. నేను విడివిడిగా ఎక్కువగా చేస్తాను, సర్లేని ఇప్పుడు రెండు కలిపి చేస్తున్నాను. ఇలా కరిగిపోయింది కదా, ఇంకా తీసేసుకోవాలి. ఇంకా ఫస్ట్ ఉన్నాయి కానీ కొంచెం తక్కువ ఉన్నాయి అనేసి ఎక్కువగా వేసేస్తున్నాను. ఇలా పెట్టుకుని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇవి ఇలా వేసుకుంటే ఇలా కలుపుకోవాలి. ఇది అవుతుంది, చక్కగా జారు అవుతుంది. చూసారా మొత్తం కలిసింది. ఇప్పుడు ఈ పూసుకునే బాక్సులు ఉన్నాయి, అట్లా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం లైట్గా ఎంతో అవసరం లేదు, లైట్గా కలుపుకుంటే సరిపోతుంది. అంటే అంటుకోకుండా ఓడటానికి దీనిలో ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇలా బాక్సులు వేస్తాను, చాక్లెట్ బాక్సులు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పెడితే గట్టిపడిపోతాయి. ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత ఇలా ఉన్నాయి, గట్టిపడినాయి, తీస్తాను. ఈ రెండట్లు వేసిన తర్వాత ఎక్కువైంది, అందుకని బాక్సులు వేసాను. బాగా ఊడొచ్చింది, కేక్లో వచ్చింది. లూజ్ అవుతాయి. తినకమ్మా, అన్నీ తీసిన తర్వాత తిందువు కానీ. మొత్తం నువ్వే తినకే, కొంచెం నువ్వు తిను, కొంచెం తమ్ముడికి ఇస్తా. ఇలా లూజ్ చేసుకోవాలి, చక్కగా పడిపోతాయి. చూసారా చాక్లెట్లు ఎంత ఎలా ఉన్నాయో, టేస్ట్ చేసి చెప్తాను. క్రిస్పీగా చాలా బాగున్నాయి చాక్లెట్లు. మొత్తం నేనే తినేస్తానేమో.
ఎక్కువ ఉన్నాయని బాక్స్లో వేసాను అన్నాను కదా, ఇలా వచ్చింది. ఒక చిన్న ప్లేట్ మూత ఉంటుంటే దాంట్లో వేసాను, ఇలా వచ్చింది. చాలా బాగున్నాయి చాక్లెట్లు అయితే, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మీకు నచ్చినట్లయితే, మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.